హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బటన్ సైజెస్ గురించి చూద్దాం. సో నార్మల్గా మనకి ఎస్ఎం అని ఎల్జీ అని చెప్పి అలాగే ఎండి అని చెప్పి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. BTN-LG, BTN-MD, BTN-M ఎస్ఎం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 3 బటన్స్ క్రియేట్ చేసి 3 బటన్స్కి బటన్ సైజెస్ క్లాసెస్ని అప్లై చేద్దాం. BTN-LG. సో బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు BTN స్పేస్ BTN-primary. సో అన్నీ కూడా ప్రైమరీ బటన్సే. తర్వాత వచ్చేసి సో ఆ బటన్స్కి మనం క్లాసెస్ని అంటే బటన్ సైజెస్ క్లాసెస్ని అప్లై చేసుకున్నట్టయితే ఏ విధంగా బటన్స్ డిస్ప్లే అవుతాయో చూద్దాం. లార్జ్ బటన్, డిఫాల్ట్గా ఉండే బటన్, తర్వాత వచ్చేసి స్మాల్ బటన్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బటన్ సైజెస్. సో బటన్ BTN-LG, BTN-MD. BTN-MD అనేది డిఫాల్ట్ సైజు, తర్వాత BTN-SM. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి గ్లిఫికాన్స్ అంటే ఫాంటేవ్సమ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి బటన్ని. తర్వాత అలా ఆ బటన్ ఇప్పుడు మీరు ఎక్కడన్నా లాగిన్ అయ్యేటప్పుడు బటన్ పక్కన ఒక సింబల్ ఉండి లాగిన్ అని చెప్పి కనబడుతూ ఉంటుంది. సో అలాంటి లాగిన్ బటన్స్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ మనం ఈ బటన్స్ ఉండే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లింక్ rel ఈక్వల్స్ టు ఒకసారి ఫస్ట్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. సో సింపుల్గా బటన్ ఒకటే డిస్ప్లే అయింది మనకి. ఇప్పుడు సో లింక్ rel ఈక్వల్స్ టు స్టైల్ షీట్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బటన్ మీద మనకి ఒక చిన్న ఐకాన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా ఐకాన్స్ని మనం ఏ విధంగా తెచ్చుకుంటాము అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కోడ్లో మనం ఫస్ట్ ఆ CSS ఫైల్ని మన సైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు ఫార్ -ro ఆర్టికల్ సర్కిల్ డాట్ అప్. సో ట్యాగ్లో మనం వీటిని ఇంక్లూడ్ చేసుకోవాలి టెక్స్ట్ పక్కన. సో ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే Fontawesome ఐకాన్స్, Fontawesome 4, Bootstrap, గూగుల్. సో ఈ విధంగా ఐకాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇది కావాలి అనుకోండి, ఈ సింబల్ కావాలి మనకి. ఓకే, ఈ సింబల్ కావాలి అనుకుంటే మీరు సింపుల్గా చూసుకున్నట్టయితే ఈ సింబల్ మనకు వచ్చింది. ఓకే, సో ఈ కోడ్ని అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే రాస్తున్నామో టెక్స్ట్ పక్కన క్లాస్ ఈక్వల్స్ టు ఏదైతే మనకి ఐకాన్ లాగా కావాలో ఐకాన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఐకాన్స్లో మీకు సూట్ అయ్యే ఐకాన్ తీసుకొచ్చి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం.